జూన్ 2021. ఆ రోజు ఇక్కడే నా బెస్ట్ ఫ్రెండ్ బస్సు దిగి నా కోసం వెయిట్ చేస్తున్నాను అంది. ఎంతో సరదాగా రేపటి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ రోజే మొదలు పెట్టేద్దాం అంది. కానీ అదే ఫ్రెండ్ ఇంకాసేపటికి మళ్ళీ ఫోన్ చేసి నాకు భయమేస్తుందే, కొంచెం తొందరగా రావా అంది. అలా చెప్పి ఫోన్ పెట్టేసిన నా ఫ్రెండ్ కోసం ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఇదే రోజు ఇదే ప్లేస్ లో అలవాటుగా ఎదురు చూస్తూ ఉంటా. తనకై తెచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇక్కడే వదిలి వెళ్తూ ఉంటాను, ఎందుకంటే తీసుకోవడానికి తనుప్పుడు లేదు కనుక. అవును, ఆ రోజు రాత్రి ఒంటరిగా ఉన్న తనని ఒక మురగాడు మగాడిననే అహంతో ఆ చీకట్లోకి లాక్కెళ్లి రేప్ చేసి చంపేశాడు. దేశంలో రోజుకి 80 మందిని రేప్ చేసి అందమైన జీవితాల్ని కాల్చేసి జైల్లో కొన్ని రోజులు వెయిట్ చేసి బయటకొచ్చి కాలర్ ఎగరేసి తిరిగే ధైర్యాన్ని ఎవరిచ్చారో తెలుసా? ఆ వెధవల్ని కన్నా తల్లులే. అవును, కలకత్తా నుండి హైదరాబాద్ వరకు, నిర్భయ నుండి దిశ వరకు, ఇలా ప్రతి రేప్ కేసులో నా కొడుకు మొగోడని వెనకేసుకొచ్చి జైలు నుంచి రాగానే కోసి కారం పెట్టకుండా అన్నం పెట్టి గారం పెట్టే తల్లులు ఉన్నంత కాలం ఈ ఎదవలు మారరు.